తాంబూలం ఇచ్చాము తందుకు చావండి అన్నట్టుగా ఉంది ఏపీలో కూటమి వ్యవహారం చూస్తే, ముఖ్యంగా బీజేపీ స్టాండ్. ఎందుకంటే బీజేపీ ఎంటర్ అవ్వకముందు టీడీపీతో జనసేన కలవడానికి వెళ్ళినప్పుడు టీడీపీ జనసేన అలయన్స్ని రెండు పార్టీల కార్యకర్తలు బాగానే అర్థం చేసుకుని మరి మంచిగా ఇదవుతున్న టైము తాడేపల్లిగూడెం సభలో కూడా ఇద్దరు నాయకులు ప్రజలకు క్లియర్ కట్ సందేశాలు ఇచ్చారు. ఈసారి మనం కలిసికట్టుగా పనిచేయాల్సిందే, ఒకళ్ళొకళ్ళు ఇది చేసుకుంటే ఓటు ట్రాన్స్ఫర్ అవ్వకపోతే ఏ విషయంలోనైనా సరే ఊరికే అనవసరపు ఆవేశాలకు లోనయ్యి మరి ఇది అవకాశం కనుక కోల్పోతే, ఇప్పుడు అధికారంలోకి రాకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడాన్ని మనం ఆయన చెప్పిన విషయాన్ని మరి ప్రజలు, అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. అదంతా బాగానే ఉంది. అయితే రఘురామరాజు గారికి సీటు రాకపోవడంతో ఆయన వైసీపీ పార్టీ నుంచి గెలిచిన ఎంపీ మొదటి నుంచి ఎక్కడో జగన్ గారికి ఆయనకి చెడినటువంటి పరిస్థితి ఉంది. దానికి అనేక కారణాలు ఏయో చెప్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియా వేదికగా వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్ గారిని విమర్శిస్తూనే ధ్యేయంగా ఆయన పెట్టుకొని గత 4.5 సంవత్సరాలు రఘురామకృష్ణరాజు గారు తెలుగుదేశానికి ఒక అధికార ప్రతినిధిలాగా, అనఫీషియల్ అధికార ప్రతినిధిలాగా ఆయన వ్యవహరించిన తీరు మనం చూడవచ్చు. మరి అటువంటప్పుడు అసలే మరి జగన్ గారు అక్కడ ఉన్నది, ఆయనకి ఏ విధమైన ఇట్లా ఇంత డ్యామేజ్ చేసినప్పుడు మరి ఏ పార్టీ నాయకుడికైనా కోపం లేకుండా ఉండదు కదా. మరి ఇప్పుడు టైం వచ్చింది. మొదటి నుంచి ఆయన ప్రో బీజేపీగానే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 22 సీట్లు ఎంపీ సీట్లు ఇచ్చినా కూడా వైసీపీకి ప్రత్యేక హోదా అనే విషయం కానీ, లేదంటే బీజేపీతో ఎక్కడన్నా ఏ విషయంలో కూడా విభేదించడం కానీ, మోడీ గారిని ఒక మాట అనడం కానీ, బీజేపీని విమర్శించడం కానీ ఏమీ లేదు, సైలెంట్. ఆ విషయంలో పూర్తిగా 100% సరెండర్ అయిపోయిన పరిస్థితిని మనం చూడవచ్చు. అధికారంలో రాకముందు జగన్ గారు వైసీపీ పార్టీకి ఎంపీ సీట్లు మీరు 20కి పైన ఇస్తే ఖచ్చితంగా నేను కొట్లాడి మరి తీసుకొస్తా అని చెప్పిన మాటలు మనం గుర్తు చేసుకోవచ్చు కదా. సరే, రాజకీయంలో ఎప్పుడు సమయ సందర్భాలను బట్టి ఉంటుంది ఏదైనా కూడా, అది ఎవరికి మినహాయింపు కాదు. మరి ఇప్పుడు బీజేపీ వ్యవహరిస్తున్న విధానం చూస్తే మరి అది జగన్ గారికే అనుకూలంగా ఉందా ఏపీలో అనేది క్రిస్టల్ క్లియర్గా ఉందనేదే అటు టీడీపీ ఇటు జనసేన మరి కార్యకర్తల యొక్క మనోగతం అర్థమవుతోంది. ఎందుకంటే మరి పార్టీ కోసం 4.5 ఏళ్ళుగా ఆయన అవుట్ రైట్గా నిలబడి అంత చేస్తే బీజేపీ మరి కూటమిలో ఉంది కదా, ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉంది కదా. ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరూ నరసాపురం సీటు మళ్ళీ ఆయనకే, ఆయన కూడా తాడేపల్లిగూడెంలో బీజేపీ సొంత పార్టీ, అన్అఫీషియల్గా ఏదో దూరంగా ఉన్నాను తప్ప అన్నట్లుగా అంత ఓన్గా ఫీల్ అయ్యి మరి ఆయన చెప్పడాన్ని మనం చూడొచ్చు రఘురామకృష్ణరాజు గారు. కానీ రాజకీయాలు రెండు వైపులా గేమ్స్ ఉంటాయి కదా. మరి అంత డ్యామేజ్ చేసినప్పుడు అటువైపు నుంచి, ఎందుకంటే మరి జగన్ గారు అసలే ఏదన్నా అనుకుంటే మరి దాన్ని గట్టిగా చివరి వరకు అడ్రస్ చేసేటువంటి మనస్తత్వం ఉన్నాయనటువంటి ఆయన. సరే, పరిపాలన పరంగా ప్రజలు కొంత వ్యతిరేకిస్తున్నా దానికి అర్థం కావట్లేదు. సో ఏదో రకంగా మళ్ళీ అధికారంలోకి రావాలనేటువంటి ఇదిలోనే, అంటే కన్ఫ్యూజన్లోనే ఎక్కువ మిస్టేక్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో మొత్తం మీద ఈ రఘురామకృష్ణరాజు గారికి ఎంపీ సీటు అనౌన్స్ చేయకపోవటం బీజేపీ పార్టీ తరపు నుంచి అనేది ఈ వీళ్ళకి మింగుడు పడినటువంటి విషయం. ఒక బలవంతపు పెళ్లిలాగానే ఇది టీడీపీ కార్యకర్తలు అయితే మొదటి నుంచి భావిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారి వెర్షన్ ఏంటంటే జాతీయ పార్టీలో మోడీ గారు చాలా బలంగా ఉండడం, ఆయన సపోర్ట్ లేకపోతే మనం ఇక్కడ స్టేట్లో అంటే తట్టుకోవడం కష్టం ప్రత్యర్థిని అనే ఒక వెర్షను. అలాగే జాతీయ స్థాయితో మళ్ళీ ఎట్లయినా బీజేపీయే వస్తుంది కాబట్టి బీజేపీ అండదండలు ఉంటేనే రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన ఫండ్స్ తెచ్చుకోవచ్చు అనేది ఒక ఆలోచన కూడా మనకి కనబడతా ఉంది. అయితే అది అంతవరకు బాగానే ఉంది. మరి కూటమి మిత్రధర్మం అంటే ఏంటి, పొత్తు ధర్మం అంటే ఒక టీము ఒక ఆట ప్రత్యర్థి పైన ఆడేటప్పుడు టీంలో సభ్యులందరూ ఉద్దేశం ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క మోటో ఏంటి, గెలవడం. టీంలో క్రికెట్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, ఒక్కొక్క ప్లేయర్ ఒక్కొక్క దాంట్లో ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు. వాళ్ళు 100% పర్ఫార్మెన్స్ ఇచ్చి కలిసికట్టుగా జట్టుగా ఆడి విజయం సాధించటం ప్రత్యర్థి పైన అనేది మెయిన్ మోటో ఉంటుంది, అంతే కదా. మరి ఇప్పుడు అదే కదా ఏపీలో కూడా. మరి వీళ్ళు కూటమి, అటువైపు ప్రత్యర్థి అంటే వైసీపీ పార్టీ, లేదా వైసీపీకి ప్రత్యర్థి అన్నప్పుడు కూటమి, ఈ రెండింటి మధ్య కదా అక్కడ జరుగుతున్నది. మరి బీజేపీ వ్యవహారంలో మరి అక్కడ ఇష్టం ఉందా, చంద్రబాబు నాయుడు గారి ఇష్టం లేదా అంటే మరి
ప్రస్తుత పరిస్థితిలో బీజేపీ అవసరం టీడీపీకి కానీ జనసేనకి కానీ అక్కడ లేదు. ఏపీకి చూసినంత వరకు వాళ్ళ అవసరమే బీజేపీకి ఉంది అక్కడ, అవునా కాదా? ఎందుకంటే ఇప్పుడు ఎంపీ సీట్లు చాలా ముఖ్యం ఎవరికి? బీజేపీ పార్టీకి 5 ఎంపీ సీట్లు తీసుకున్నారు. వాళ్ళకున్న ఓటింగ్ శాతం ఎంత? 1% లోపు. సో పరిస్థితులు జాతీయ స్థాయిలో వీళ్ళకి ఒక స్ట్రాంగ్ బ్యాకప్ కావాలనేది వీళ్ళ అభిప్రాయంగా మనకు కనపడతాం. చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి విషయంలో అయితే ఇక అమ్మో మోడీనిగా వదులుకోకూడదు అన్నట్టుగానే ఆయన వ్యవహరిస్తూ ఉండడాన్ని మనం చూస్తుండవచ్చు. డిఫరెంట్ పొలిటికల్ రీజన్స్ అయి ఉండొచ్చు. కానీ లోకల్గా మరి బీజేపీ చేస్తున్నటువంటి పని ఏంటి? మిత్రధర్మం, పొత్తు ధర్మం ఎక్కడ పాటిస్తుంది? మోడీ గారు మొన్న ఏపీకి వచ్చినప్పుడు మరి ఎక్కడా కూడా వైసీపీ ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి చేసినటువంటి పనుల్లో జరిగినటువంటి అవకతవకలను కానీ ఎక్కడా కూడా ఆయన పాయింట్అవుట్ చేసినటువంటి పరిస్థితి గట్టిగా కనిపించలేదు. సో దాని అర్థం ఏంటి? మొదటి నుంచే ఆయన సరెండర్ అయ్యి బీజేపీ బీజేపీగా ఉన్నారు. అంటే బీజేపీ అక్కడ ఏపీలో జగన్ పక్షానే ఉంది తప్ప మిత్రపక్షం పక్కన ఈ కూటమి వైపున అంత స్ట్రాంగ్గా లేదు. ఏమో చెప్పలేము అటువైపు. ఎందుకంటే ఎటు సీట్లు ఎక్కువ వస్తే అటు వాళ్ళని తీసుకుందాము కూటమిలోకి అనే వెర్షన్లో వాళ్ళు ఉన్నారు ఈసారి. ఎందుకంటే గతంలో మాదిరి 2 సార్లు మాదిరి సోలోగా అధికారంలోకి వచ్చే అవకాశం ఈసారి కనపడుతుందా బీజేపీకి. కాబట్టి కూటమికి ఎక్కువ సీట్లు ఇస్తే కూటమిని తీసుకుందాం, లేదంటే జగన్కి ఎంపీ సీట్లు వైసీపీకి ఎక్కువ వస్తే అవి ఆ పార్టీని తీసుకుందాం, మనం పవర్లోకి రావడం అనేది మనకు ముఖ్యం అనే వెర్షన్ వాళ్ళు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఇప్పుడు రెండుకి చెడ్డ రేవల్లాగా తయారవుతుంది కూటమి పరిస్థితి. ఎందుకంటే జనసేన టీడీపీ ఉన్నప్పుడు చాలా స్ట్రాంగ్గా తిరుగులేదన్నట్టుగా ఉంది ఇంటర్నల్గా, ఎక్స్టర్నల్ సైకాలజీ ఓటర్స్ది. కానీ బీజేపీ వచ్చిన తర్వాత కొన్ని చోట్ల ముఖ్యంగా టీడీపీ కేడరు, జనసేన కేడర్ చాలా డిస్టర్బ్ అవుతున్న పరిస్థితి క్లియర్గా కనబడుతుంది. 5 ఎంపీ సీట్లలో 2 ఎంపీ సీట్లన్నా బీజేపీ గెలుస్తుందా? ఇప్పుడు గెలవలేకపోతే అక్కడ ఖచ్చితంగా వీళ్ళు ఇదైపోయినప్పుడు ఏమవుతుంది? ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వకపోతే ఆబ్వియస్గా అది వైసీపీ పార్టీకే లాభించే అవకాశాలు ఉంటాయి. మొన్నటి వరకు సర్వేలు అన్నీ కూడా వైసీపీకి అనుకూలంగా, అదే కూటమికి అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సీట్లు టీడీపీ జనసేన కూటమి గెలుచుకుంటుందని చెప్పి. కానీ ఇప్పుడు చూస్తే సిచ్యువేషన్ ఖచ్చితంగా వైసీపీ ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉందన్నట్టుగా కూడా వినపడతా ఉంది. అంటే మరి పరిస్థితులు మారినాయి కాబట్టి. సో ఈ మార్పు బీజేపీ డ్యూయల్ స్టాండ్ అనేది ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమికి ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి కనబడుతూ ఉంది. సో దీన్ని అధినేతలు టీడీపీ మరి బాస్ చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎట్లా దీన్ని సాల్వ్ చేస్తారు? మరి ఎంపీ సీట్లో పోటీ చేస్తున్న చోట బీజేపీ మన రఘురామరాజు విషయంలో బీజేపీ ఆయన సీట్ ఇప్పించకపోతే గనక ఖచ్చితంగా టీడీపీకి జనసేనకి బాటు అంటే పడటం ఖాయం, అందులో డౌటే లేదు. ఎందుకంటే అది క్లియర్గా బీజేపీ 100% వర్క్ చేస్తున్న పరిస్థితి ఏపీలో కనబడతలేదు. సో సెంట్రల్ లెవెల్లో లాబింగ్ అంతా జగన్ గారే చేస్తూ ఉన్నారనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది. మరి ఆ ఆరోపణలు అయ్యే వినపడతా ఉన్నాయి. మరి దేశంలో ఏ సీఎంకి లేనటువంటి సెక్యూరిటీ విధానాన్ని ఆయన ఫ్యామిలీకి తెచ్చుకున్నాడు ఆయన జగన్ గారు. అది ఎట్లా సాధ్యమైంది? మరి సెంట్రల్ లెవెల్లో అమిత్ షా గారు లాంటి వాళ్ళు, హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్లు వీళ్ళు సపోర్ట్ చేస్తేనే కదా మరి. అంటే ఆ స్థాయిలో లాబింగ్ గట్టిగా ఉంది. మొదటి నుంచి ఆయన ఎక్కడ ఎవరిని ఇది చేయలేదు. అలాగే మోడీ ప్రభుత్వం కూడా, బీజేపీ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా మరి జగన్ని ఇది చేసిన పరిస్థితి ఏం కనపడలేదు. ఆయన గతంలో మరి ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటూ మరి బెయిల్ విషయంలో ఇప్పటికీ సుప్రీంకోర్టు ఇచ్చింది కదా, ఎందుకు మీరు ఇది చేస్తున్నారని చెప్పి ఇది చేసింది కదా. సో ఇట్లా చూస్తే ఏపీలో బీజేపీ అనేది అది ఒక డబుల్ స్టాండర్డ్ గేమ్ ఆడుతూ ఉంది. సో వీళ్ళు క్లియర్గా లేకపోతే ఖచ్చితంగా కూటమికి పెద్ద రాడ్డు దిగటం ఖాయం. సో దీనికి సొల్యూషన్ మరి అధినేతలు ఏం ఆలోచిస్తారనేది చూడాలి. అటు ఎమ్మెల్యే సీట్ల విషయం కానీ, ఎంపీ సీట్ల విషయంలో కానీ బీజేపీకి పంచిన వాటిల్లో, ఎందుకంటే అది సిన్సియర్గా కూటమి కోసం పనిచేస్తుంది, మిత్రధర్మం, పొత్తు ధర్మం పాటిస్తూ ఉంటే, ఆ నమ్మకం కలిగితే ఇప్పుడున్న వాతావరణానికి మరి ఒక బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ డబల్ స్టాండ్ ప్లే చేస్తుంది కాబట్టి బీజేపీ, అది కేడర్లో, టీడీపీ జనసేన కేడర్లో నమ్మకం లేదు.
సో కాబట్టి ఆబ్వియస్గా అది వైసీపీకే ఎంపీ సీట్ల విషయాలు బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే కనపడుతుంది. మరి చూద్దాం ఏం జరుగుద్ది అనేది, ఎట్లా దీన్ని సాల్వ్ చేసి కేడర్లో ఒక నమ్మకాన్ని బీజేపీ క్రియేట్ చేస్తుందా, ఈ కూటమి మేము ముగ్గురం కలిసే ఉన్నాం అనే విషయాన్ని ముందు ముందు జరిగే సభల్లో ఏమైనా అగ్రెసివ్గా ఇది చేయటం కానీ ఏమైనా చేస్తారా లేదా అనేది దానిపైన ఆధారపడి ఉంటుంది. చూద్దాం మరి పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారు దీనికి పరిష్కారం ఏం కనుక్కుంటారు అనేది చూడాలి.